జోష్న సత్తిపండుతో మాట్లాడిన మాటలు విని గుండె పగిలే నిజాలు తెలుసుకుని దీపకు క్షమాపణ చెప్పిన సుమిత్ర. షాక్ లో శివర్ నారాయణ అలాగే పారిజాతం. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక సుమిత్ర అయితే దీపతో అంటూ ఉంటుంది, నేను నీ విషయంలో పంతానికి వెళ్ళాను, నువ్వు తప్పు చేశావని పదే పదే అంటూ నిన్ను బాధ పెట్టానేమో, అందుకే నేను ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నానేమో, కానీ అలా అనే నిన్ను మాత్రం క్షమించను. నా భర్త విషయంలో నువ్వు చేసింది నేను బ్రతికుండగా మర్చిపోను అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. ఆ మాటలకు దీప హట్ అవుతుంది. కానీ తప్పు చేసింది తను కాదు, అయినా శిక్ష మాత్రం తను అనుభవిస్తుంది. అసలు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుంటే అప్పుడు అసలు నిజాలు బయటపడతాయి. కానీ తప్పు ఎక్కడ జరిగింది, ఎవరు ఆ రోజు రివాల్వర్తో ఇక నాన్నని షూట్ చేశారు, ఆ రోజు నేనైతే షూట్ చేయలేదు. కానీ ఏం జరిగింది, ఇదంతా ఎప్పటికి బావు తెలుసుకుంటాడో ఏంటో అని చెప్పేసి దీప ఆలోచించుకుంటూ ఉంటుంది. దీప దగ్గరికి కార్తీక్ వస్తాడు. ఏమైంది మరదరా, అలా ఉన్నావేంటి, ఏం జరిగింది అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏం లేదురే బావా, లేదు నువ్వు అత్త ఏదో మాట్లాడుకుంటున్నారు, నేను పూర్తిగా వినలేదు, కానీ ఏదో జరిగిందనైతే అర్థమవుతుంది. ఏం జరిగింది, ఏం లేదు, నాన్నని అమ్మని మాట్లాడుకోమని చెప్పాను, కానీ వాళ్ళు ఎవరు రీజన్స్ వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇంకా కాస్త టైం పడుతుందిలే, తప్పకుండా మాట్లాడుకుంటారు, ఆ రోజైతే వస్తుంది, అంతవరకు ఎదురు చూద్దాం, తొందరపడి నువ్వు ఏ నిర్ణయం తీసుకోకు, త్వరగా ఏదో రకంగా అత్తని మావయ్యని కలిపే బాధ్యత నాది అని చెప్పేసి ఇక కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. ఈలోక ఇక్కడ చూస్తే సుమిత్ర ఇటు దీప మాట్లాడిన మాటలు అలాగే దశరథ మాట్లాడిన మాటలు ఇవన్నీ గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. అలాగే ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అసలు ఎప్పుడు పెళ్ళైన ఈ నేళ్లలో ఎప్పటికీ కూడా తన భర్తకి అలా మానసికంగా దూరం అవుతానన్న ఊహ కూడా సుమిత్రలో లేదు. సుమిత్ర అంటే దశరథకి ప్రాణం, దశరథ్ అంటే సుమిత్రకి ప్రాణం. అలాంటి వాళ్ళిద్దరి మధ్య దూరం పెరగడం అనేది వాళ్ళు ఒకరికొకరు తట్టుకోలేక మానసికంగా చాలా బాధపడుతూ ఉంటారు. కానీ బయట పెట్టలేని పరిస్థితి వాళ్ళది. ఒకరికొకరు ఒప్పుకోక బాధపడుతూ దూరంగా ఉండలేక ఇక ఒకరిలో ఒకరు మదనపడుతూ ఉంటారు. ఇక ఇక్కడ చూస్తే కాశీ అయితే దాసుతో అంత క్లోజ్గా అంత ప్రేమగా బ్రతిమలాడుతున్నట్టుగా మాట్లాడుతున్న జోష్ని చూస్తాడు. కాబట్టి నాన్నకి జోష్నక్కకి ఏంటి సంబంధం, జోష్నక్క ఎవ్వరి విషయంలో తగ్గి మాట్లాడదు, కానీ నాన్న దగ్గరకు వచ్చేసరికి ఎందుకు అలా మాట్లాడింది, అసలు ఏం జరిగింది, నాన్నని అడిగితే నిజం చెప్తారా, చెప్పరు, కానీ నేనే తెలుసుకోవాలి. అసలు అప్పుడు నాన్నకు ఆరోగ్యం బాలేని సమయంలో కూడా అక్కడికి వచ్చింది, ఆ తర్వాత నాన్న సడన్ గా మెలకువలోకి రావడం, ఆ తర్వాత ఏదేదో జరిగిపోయాయి, ఇక ఇదంతా కూడా పట్టించుకోలేదు, కానీ ఏదో రకంగా నిజాన్ని అయితే తెలుసుకోవాలి అని చెప్పేసి కాశీ నిర్ణయించుకుంటాడు. ఇక్కడ చూస్తే రోజు రోజుకి చిక్కుముళ్ళు పెరిగిపోతున్నాయి జోష్న విషయంలో. ఎందుకంటే ఆల్రెడీ కార్తీక్ చెప్పాడు, కార్తీక్ అయితే ఇక నుంచి ట్విస్ట్ మీద ట్విస్ట్ రాబోతుంది, ప్రతిరోజు క్లైమాక్స్ లాగే ఉండబోతుంది అని కార్తీక్ చెప్పిన మాటలు తనకి దగ్గరగా వస్తున్నట్టుంటాయి. దీప మాట్లాడిన మాటలు అలాగే ఇక దాసు మాట్లాడిన మాటలు, దాసు నేను కాకుండా వేరే ఇంకెవరైనా బ్రతికే ఉన్నారేమో, వాళ్ళ ద్వారాగా నిజాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి కదా అని దాసు మాట్లాడిన మాటలు కూడా ఇక మరింతగా జోష్నని కదిలిస్తాయి. నిజంగానే వేరే ఎవరైనా సాక్ష్యంగా మిగిలిపోతే వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ గురించి ఎలా తెలుసుకోవాలి, గ్రానీకి చెప్తే గ్రానీ టెన్షన్ పడుతుందేమో, కానీ ఏదో ఒక రకంగా సపోర్ట్ చేస్తుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉండగానే అనుకున్నట్టుగానే తన గ్రానీ దగ్గరికి వస్తుంది. అలా వచ్చేసరికి ఏంటి ఏంటి మనవరాలా, తెగ ఆలోచిస్తున్నావేంటి అని చెప్పి అంటూ ఉండగానే, దీప మాట్లాడిన మాటల గురించి ఏమైనా ఆలోచిస్తున్నావేంటి, అది ఒక తెంగరి మాలోకం, అలానే మాట్లాడుతుంది, ఇంకా దాన్నే మోస్తూ ఉన్నావా, అలా అయితే దాన్ని వదిలే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే ఇలా జరుగుతూ ఉండగానే ఇక జోష్న అది కాదు, ఇక నాన్న దగ్గరికి అయితే వెళ్ళాను, నాన్న ఎవరితోనైనా
నిజాన్ని చెప్పాడేమో అని చెప్పి తెలుసుకోవడానికి వెళ్ళాను. అదేంటే నా కొడుకునే అనుమానిస్తున్నావా? నా కొడుకు నిజాన్ని ఎవ్వరితోనూ చెప్పడు అని చెప్పి అంటూ ఉండగా, నీకు తెలియదులే, నీకు తెలిసింది కొంతవరకే, కానీ నాకు తెలిసింది చాలా ఉంది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏమో ఏం చెప్పలేము కదా, నాన్న ఎక్కడైనా నిజం చెప్తే తెలిసే అవకాశం ఉంటుందేమో అని అడిగితే, నాలాగే ఇంకెవరైనా బ్రతికుండొచ్చు, నాలాగే నిజాన్ని చూసిన వారు, మీకు తెలియని వారు ఎవరైనా ఉండొచ్చని నాన్న అన్నాడు. ఆ మాటలు నన్ను మరింతగా టెన్షన్కి గురి చేస్తున్నావు. ఏంటే ఇంత పెద్ద బాంబు పేల్చావు, వాడేంటే ఇంత పెద్ద బాంబుని పేల్చాడు, అసలు అలా ఎలా జరుగుతుంది? లేదు, ఎలాంటి సాక్ష్యాన్ని కూడా నేను మిగలనివ్వలేదు, ఎలాంటి సాక్ష్యమో ఎప్పటికీ కూడా రాదు. ఆ విషయంలో నువ్వేమీ ఆలోచించకు. వాడేదో అలాగే మాట్లాడతాడు, వాడేదో అన్నాడని, దీపేదో అందని ఎక్కువగా ఆలోచిస్తే ఎవ్వరూ బయట పెట్టకుండానే మన రహస్యాన్ని మనమే బయట పెట్టుకునే పరిస్థితి ఏర్పడిపోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఇక పారిజాతం కూడా చెప్తూ ఉంటుంది. పిడుగు మీద పిడుగు పడినట్టుగానే టెన్షన్ మీద టెన్షన్ పడుతున్న జోష్నకి ఒక కాల్ అయితే వస్తుంది. అలా కాల్ రావడంతో ఈలోగా ఏం చేయాలో అర్థం కాక, ఏంటి ఇప్పుడు వీడెందుకు చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. సత్తిపండు కాల్ చేస్తాడు. అలా కాల్ చేసేసరికి, ఏంట్రా నువ్వెందుకు కాల్ చేసావు ఈ టైంలో? అయినా నిన్ను అసలు ఊర్లో ఉండొద్దని చెప్పాను, పైగా నువ్వు ఇక్కడ లేవని నాతో చెప్పావు కదా, ఇప్పుడు నాకు ఫోన్ ఎందుకు చేసావు? ఫోన్ చేయొద్దని చెప్పాను కదా అని చెప్పి అంటూ ఉండగానే, అదేంటి ఫోన్ చేయకపోతే నా అవసరాలు ఎలా తీరుతాయి? నీకు డబ్బులు ఇచ్చాను కదా, డబ్బిస్తే సరిపోతుందా? ఒక్కసారి డబ్బిస్తే ఎక్కడో దూరంగా అన్ని వదిలేసి బ్రతుకుతున్నా నాకు ఎలా సరిపోతాయి? అందుకే నాకు కొంత డబ్బు కావాలి. నేను ఆల్రెడీ ఊళ్ళోకి వచ్చేసాను, మీరు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను, లేకపోతే నేనే మీ దగ్గరికి రావాల్సి వస్తుంది అని చెప్పేసి ఫోన్లో చెప్తాడు. అలా చెప్పేసరికి, నేను వస్తున్నాను అక్కడే ఉండు అని చెప్పేసి ఇక గబగబా కారులో వెళ్ళిపోతుంది. ఈ లోకానే సుమిత్ర గుడికి అయితే వెళుతుంది మనశ్శాంతి కోసం. మనశ్శాంతి కోసం గుడికి వెళ్ళిన సుమిత్ర అయితే ఇక అక్కడి నుంచి చాలా ఆలోచించుకుంటూ కారు ఎక్కకుండా నడుచుకుంటూనే వస్తూ ఉంటుంది. అలా ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉన్న సమయంలోనే సత్తిపండుతో మాట్లాడుతున్న జోష్నని చూస్తుంది. ఏంటి ఇతను ఎక్కడ చూసినట్టుందంటే, అవును ఆ రోజు దీప ఆ అమ్మాయి వెనుక వచ్చాడు కదా, దీప తీసుకొచ్చిన అమ్మాయికి హస్బెండ్ అని చెప్పాడు కదా, ఆ రోజు వాడు అబద్ధం చెప్పాడని ఆ తర్వాత తెలిసిపోయింది కదా, మరి ఇతనితో జోష్నకి మాటలేంటి అని చెప్పి అనుకుంటూ ఉండగానే హీరోగడ సత్తిపండు కాలర్ పట్టుకుంటుంది జోష్న. ఏమనుకుంటున్నావు నువ్వు? డబ్బుల గురించి ప్రతిసారి బెదిరిస్తే భయపడిపోయి నీ దగ్గరకు వచ్చి డబ్బులిచ్చి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? ఒక్కసారే నీతో బేరం కుదుర్చుకున్నాను, అది అయిపోయింది. ఆ పని అయిపోయిన తర్వాత ఇక నువ్వు నా దగ్గరికి రాకూడదు, కాకపోతే నిన్ను దూరంగా ఉండమన్నాను. మా వాళ్ళు ఎవరికైనా ఎదురుపడి నువ్వు పొరపాటు నిజం చెప్తే నాకన్నా ముందు ఇక నువ్వు పైలోకానికి పోతావు, అది గుర్తుపెట్టుకో. నేను ఎప్పుడైతే నిజం బయట పడిపోతుంది అనుకున్నానో ఆ సమయానికి నాకు అడ్డు వచ్చి నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళను ముందుగా పైకి పంపించేస్తాను అని చెప్పేసి ఇక బెదిరిస్తూ ఉంటుంది జోష్న. అసలు ఆ రోజు షూట్ చేసింది నువ్వన్న విషయం ఇప్పటి వరకు ఎవ్వరికీ అనుమానాలు రాలేదు. అలాంటిది ఇప్పుడు నువ్వు కొత్తగా లేనిపోని అనుమానాలు రేకెత్తించి ఇక నువ్వు ఎదురుపడి నిజాన్ని బయట పెట్టాలని నన్ను బెదిరించడం మొదలు పెడితే ఇక్కడే నిన్ను షూట్ చేసి పడేస్తాను. ఇదిగో డబ్బిస్తున్నాను, ఇంకొకసారి నువ్వు ఇక్కడ కనిపించడానికి లేదు. దీప జైలుకు వెళ్ళాలి. ఏదో ఒక రోజు దీపకి పూర్తిగా శిక్ష పడిపోతుంది. మా నాన్నని షూట్ చేసింది దీపే అని నిర్ధారణ అయిపోతుంది. ఆ తర్వాత నేను అనుకున్నది జరుగుతుంది. వెనకాల నుంచి నువ్వే షూట్ చేసావన్న నిజం ఎప్పటికీ బయట పడకూడదు అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోమని డబ్బులు ఇచ్చి పంపించేస్తుంది. కానీ ఈ మాటలన్నీ సుమిత్ర వినేస్తుంది. జోష్నే తన తండ్రిని షూట్ చేయించబోయిందన్న విషయం తెలుసుకున్న ఇక సుమిత్రకి గుండె పగిలినంత పని అవుతుంది. కన్న కూతురే కన్న తండ్రిని చంపించాలి అనుకోవడం ఏంటో తనకి అస్సలు అర్థం కాదు. దీపది ఏ తప్పు లేదని తెలుసుకుని కుమిలిపోతుంది. ఎందుకంటే దీపని ఎన్నో మాటలని అవమానపరిచిన సుమిత్రకి ఒక్కసారి షాక్ ఎదురవడంతో ఇక గబ 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 ఏడుస్తూ ఇంటికి వెళ్ళి దీప
దీప అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ దీపకి క్షమాపణ చెప్తుంది. నన్ను క్షమించు దీప, నన్ను క్షమించు దీప అంటూ దీపకి క్షమాపణ చెప్తుంది. అసలు విషయం ఏంటన్నది ప్రస్తుతానికి ఆ ఇంట్లో ఎవ్వరికి అర్థం కాకపోయినా జోష్నకి పారిజాతానికి మాత్రం చాలా పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. అలా నిజాలైతే ప్రస్తుతానికి సుమిత్ర తెలుసుకుంటుంది. మరి నెక్స్ట్ ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారు కదైతే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.